సరస్వతి పవర్ షేర్లు అయితే ఉన్నాయో ఆ సరస్వతి పవర్ షేర్స్ అనేవి జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారికి విజయమ్మ గారికి ఒకానొక సమయంలో ఇచ్చారు. కోర్స్ అది గిఫ్ట్ రూపంలో మరి ఇచ్చారు అని చెప్పేసి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు. తీరా కట్ చేస్తే వాటికి సంబంధించి తిరిగి ఆ షేర్లను తనకి ఇచ్చేసేయమని చెప్పేసి వాళ్ళపైన ఒత్తిడి తీసుకురావడం. ఆ షేర్లు నాకు ఇచ్చేసేయండి, అది గిఫ్టెడ్ రూపంలో ఇచ్చినాయి, నేను ఎప్పుడైనా సరే నేను అడగొచ్చు, అలాగే తీసుకోవచ్చు అని చెప్పేసి ఆయన అంటే చివరికి వాళ్ళు ససేమిరి అంటే దీనికి సంబంధించి ఎన్సిఎల్టీకి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కి ఆయన వెళ్ళటం, అక్కడికి వెళ్ళి ఫిర్యాదు చేయటం. ఆ సమయాల్లోనే ఏంటి అంటే తల్లిని కోర్టుకు ఇచ్చిన జగన్ అని చెప్పేసి అప్పట్లో చాలా కథనాలు కూడా వచ్చినాయి. సో ఇప్పుడు దానికి కౌంటర్ వేయండి అని చెప్పేసి ఎన్సిఎల్టీ విజయమ్మ గారికి షర్మిల గారికి నోటీసులు పంపిస్తూనే ఉన్నారు. చివరికి నిన్న సోమవారం ఆవిడ ఎన్సిఎల్టీకి వెళ్ళి అక్కడ ఆ యొక్క వివరణ ఇచ్చే ప్రయత్నం కౌంటర్ దాఖలు చేశారు. ఇంతకీ ఏంటి ఆ కౌంటర్లో అని అంటే మొత్తం 30 పాయింట్ల నివేదిక అయితే సమర్పించడం జరిగింది. ఒక ప్రక్కన షర్మిల గారు మరియు విజయమ్మ. సో ఏంటి అంటే తన తల్లి ఇదంతా కుటుంబానికి సంబంధించిన వ్యవహారం. పైగా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న సమయంలోనే అందరి సమక్షంలోనే ఈ షేర్లకు సంబంధించిన వ్యవహారం జరిగింది. సో ఇది పూర్తిగా వ్యక్తిగతం మరియు కుటుంబానికి సంబంధించిన వ్యవహారం. దీనికి అసలు ఎన్సిఎల్టీ జోక్యం చేసుకోవాల్సిన అవసరమే లేదు.